ఇంకా 27 మున్సిపల్లో వాయిస్ దాని గురించి మా సమగ్రమైన ఎన్నో రిజర్వేషన్ చాలా మంది మా మెయిన్ డిమాండ్ అందరికీ తీసుకొస్తాను అది కూడా కిలోమీటర్కి 4 ఈరోజు అడ్వర్టైజ్మెంట్ దాదాపు 1,00,000 మంది బతుకుతారు దాని మీద 1,00,000 మంది దాని మీద బతుకుతారు. వాళ్ళందరినీ కూడా రోడ్డు మీద తీసుకొచ్చినటువంటి పరిస్థితి. ఈరోజు ఫస్ట్ టైం మనం ఎప్పుడు అడ్వర్టైజ్మెంట్ అందరూ పొలిటీషియన్ల బోర్డులు పెట్టుకున్నారు వీళ్ళందరినీ ఓడవేకి. ఈరోజు ఎంత ప్రమాదకరంగా పెట్టిండ్రంటే మెట్రో పిల్లర్స్ పైన పెట్టిండ్రు, మెట్రో దానిపైన పెట్టిండ్రు. అది వైబ్రేషన్ వచ్చి కింద పడితే మామూలుగా చావారు జనాలు. త్వరలో దాని మీద ఎన్హెచ్ఆర్సీల కేసు కూడా వేసే ప్రయత్నం చేస్తా. కాబట్టి ఇటువంటి దారుణమైన పరిస్థితులకు ఉన్నారు. ఎవరు మాట్లాడతారు. ఈరోజు తెలంగాణ ఉద్యమంలో కీలకమైన పాత్ర పోషించిండ్రు వీళ్ళు. తెలంగాణ రావాలని బోర్డులో అడ్వర్టైజ్మెంట్ మొత్తం తెలంగాణతో నింపేసిండ్రు ఎక్కడికక్కడ. ఈరోజు తెలంగాణ ఏర్పడిన తర్వాత వీళ్ళు రోడ్ల పైన పడ్డారు. తెలంగాణ వచ్చిన తర్వాత వీళ్ళ బతుకులు మొత్తం రోడ్ల మీదకి వచ్చిన పరిస్థితి, ఈరోజు వాళ్ళు ఆగమైనటువంటి పరిస్థితి మనకు చాలా స్పష్టంగా కనబడుతుంది. రియల్గా ఒక్కొక్కటి నెమ్మరేసుకుంటా ఉంటే ఎవరిని వదలలే. ఈరోజు ఎవరిని వదలలే, ప్రతి ఒక్కరిని టార్గెట్ చేశారు. అందరికీ వాళ్ళ జేబులకి చేయలు పెట్టి పైసలు గుంజుకున్నట్టే గుంజుకుంటారు. ఇవాళ ఒక ఆమె చెప్తుండే, నేను ఒక రీల్లో చూసిన, అక్కడ బాబుఘాట్ ఆయన, మీకు 10 రూపాయలు ఖర్చు పెట్టండి సార్, 10 రూపాయలు ఖర్చు పెట్టి మా 450 ఏళ్ళు మీరు గుంజుకోండి, మీరు కబ్జా పెట్టేసేయండి సీఎం రేవంత్ గారు, మీకు ఖాళీ 10 రూపాయలు ఖర్చు పెట్టండి. 10 రూపీస్ ఖర్చు అయితే ఇలా 400 ఇళ్ళు ఖాళీ అయిపోతాయి. మీరు మంచిగా బాపూజీ గాంధీ గారి విగ్రహం ఆయన చెప్పిండేమో అని కళలు వచ్చి నా విగ్రహం 5,000 కోట్ల విగ్రహం పెట్టమని రాహుల్గా మన మహాత్మా గాంధీ కళలు వచ్చి చెప్పినట్టు రేవంత్ రెడ్డి గారికి. వచ్చి ఇక్కడ ఎవరు కూడా నన్ను పట్టించుకుంటలేరు, కాంగ్రెస్ వాళ్ళు పట్టించుకుంటలేరు, గాంధీ ఆశ్రమం వాళ్ళు పట్టించుకుంటలేదు, నా వాదంతో ఉండేటోళ్ళు బతికించుకుంటలేరు, సోనియా గాంధీ పట్టించుకుంటలేదు, ఎవ్వరు పట్టించుకుంటలేరు. దయచేసి రేవంత్ రెడ్డి గారు నువ్వు ఒరిజినల్ కాంగ్రెస్ వాదివి, నువ్వు పుట్టుకతోనే కాంగ్రెస్ వాది, నువ్వు కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీ నీకు తెలుసు, నా సిద్ధాంతాలు నీకు తెలుసు. కాబట్టి దయచేసి నీవు నాది ఒక 5,000 కోట్లు పెట్టి భారీ విగ్రహం నువ్వు కట్టాలి. ఈ ప్రపంచంలో ఏది మన దానికి మించిగా ఏది ఉండద్దు, అంత పెద్ద విగ్రహం నువ్వు కట్టాలి అని చెప్పేసి కళలు వచ్చి చెప్పిందంట. ఆ కళ నెరవేరాలంటే మా అందరినీ 10 రూపాయలు ఖర్చు పెడితే మేము అందరము ఇదైపోతాం. ఏంలే, మేము తాగే నీళ్ళలో మా నీళ్ళు వస్తాయి కదా, ఆ మెయిన్ నీళ్ళలో 10 రూపాయల మిషన్ దాకా అందరం తాగి చచ్చిపోతామని చెప్పింది ఆ పెద్ద ఆమె. అందరం కలిసి మేము చచ్చిపోతామని చెప్పింది. కాబట్టి ఈరోజు ఎంతమంది చచ్చినా ఏమైనా కానీ పర్వాలే, నాకు మాత్రం పైసలు కావాలి, నాకు రూపాయలు కావాలి, దానికోసం నేను ఎంతనో తెగబడతా. ఈరోజు ఒకళ్ళిద్దరని కాదు, ఎవరని లేదు, ఆంధ్ర అట్నే మొప్పైంది. ఈరోజు అందరి దుకాణం ఇదే. అది ఈరోజు ఏది మూసీ ప్రక్షాళన అనేది కేసీఆర్ ఉన్న ఆయన కూడా కట్టు. ఎందుకంటే ఈరోజు భారీ నిర్మాణాలు ఉంటే వాళ్ళకి భారీ పైసలు వస్తాయి. 1,00,000 కోట్ల రూపాయలు ఖర్చు అయితే 1,00,000 కోట్ల రూపాయలు వీళ్ళకి కమిషన్లు వస్తాయి. కాబట్టి దానికోసమే వీళ్ళు ఇవి మొత్తం. కానీ ఈరోజు నిజంగా అభివృద్ధి కోసమో లేకుంటే దీని మీద ప్రేమ, ఎవరి మీద ప్రేమ కోసమో ఈరోజు ఎవ్వరు కూడా అక్కడ గడతలేరు. ఎవరికి కూడా ఈరోజు తెలంగాణ అంటే కానీ ప్రేమ కానీ, లేకుంటే ప్రజలంటే ప్రేమ, ప్రజలకు ఏమైనా చేద్దాం. అసలు మీరు తెలంగాణ రాకముందు మీ పరిస్థితి ఎట్లా ఉండే, తెలంగాణ వచ్చిన తర్వాత మీ పరిస్థితి అంటే, నేను రోడ్లపైన బతుకులని ఒక ప్రోగ్రాం చేస్తున్నా అన్న. ఒకటని కాదు, ఈరోజు హైడ్రా పైన ఇండ్లు కట్టుకున్న ఇండ్లు, లాస్ట్లో ఫుట్పాత్ పైన జిహెచ్ఎంసీ లైసెన్స్ హోల్డర్ షాపులను, ఈరోజు బాపు పేరు మీద బాపు ఘాట్ భూములు గుంజుకోడు, రిటైర్మెంట్ ఎంప్లాయీస్ పైసలు ఇవ్వకపోడు. లాస్ట్లో అసలు అడ్వర్టైజ్మెంట్ అనేది ఒక యూనియన్ ఉన్నది. ఈ యూనియను తెలంగాణ రావడానికి కీలకమైన పాత్ర పోషించారు. దీనిపైన 1,00,000 మంది బతుకుతున్నారు అనేది సమాజానికి తెలియదు పూర్తిగా. కరెక్ట్. నిన్న మీరు ధర్నా చేసేదాకా, జిహెచ్ఎంసీల ధర్నా చేసేదాకా అసలు అది ఎక్కడ కూడా డిబేట్ లేదు, ఎక్కడ చర్చ లేదు. కానీ మీ పైన 1,00,000 మంది బతుకుతున్నారు.
ఈ అడ్వర్టైజ్మెంట్ అసలు ఆ 1,00,000 మంది ఎవరు బతుకుతారు, ఎట్లా బతుకుతుండ్రు? ఒకటి తెలంగాణ రాకముందు మీ పరిస్థితి ఎట్లుండే, తెలంగాణ వచ్చిన తర్వాత మీ పరిస్థితి ఎట్లుండేది కొంచెం వివరంగా చెప్పండి అన్న. ప్రాబ్లం లేదు, లైవ్లో ఉన్నారు. ఇప్పుడు చెప్పమంటారా? చెప్పండి అన్న, లైన్లో ఉన్నారు అన్న. తెలంగాణ రాకముందు ఉన్నన్ని ఏజెన్సీలు, ఆ, ఉమ్మడి గవర్నమెంట్ లో ఉన్నన్ని ఏజెన్సీలు అప్పుడు కొత్తగా పుట్టుకొచ్చినాయి. నాలాంటి వాళ్ళు కూడా చాలా మంది అప్పుడు పుట్టుకొచ్చి ఇప్పటిదాకా ఉన్నాము. తెలంగాణ గవర్నమెంట్ స్టార్ట్ అయిన తర్వాత మాత్రం ఈ అడ్వర్టైజింగ్ ఏజెన్సీలో కొత్తగా ఏజెన్సీలు పుట్టుకొచ్చినాయి లేవు, కానీ క్లోజ్ అయినాయి చాలా ఉన్నాయి. ఎస్పెషల్ గా మా అవుట్డోర్ అడ్వర్టైజింగ్ ఇండస్ట్రీలో మాత్రం క్లోజ్ అయినాయి చాలా ఉన్నాయి. అండ్ క్రియేటివ్ ఏజెన్సీస్ వేరే కూడా క్లోజ్ అయినాయి చాలా ఉన్నాయి. ఈ తెలంగాణ వస్తుంది అనేసి మేము తెలంగాణ రాకముందు కూడా, తెలంగాణ రాకముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్న అడ్వర్టైజింగ్ ఏజెన్సీలలో ఒక 3 కంపెనీలే ఆంధ్రకు సంబంధించిన, వాళ్ళ దగ్గరనే 70 to 80% మీడియా మొత్తం వాళ్ళ చేతులు. తెలంగాణ మొత్తం ఒక 20-30% మీడియా మాత్రమే మిగతా ఏజెన్సీలు చేతుంటే, వీళ్ళంతా తెలంగాణలో ఇక్కడ పుట్టి పెరిగిన వాళ్ళు, తెలంగాణ వాస్తవ్యులు వీళ్ళంతా. సో వీళ్ళంతా అప్పుడు మేమంతా కూడా ఏం చేసినామంటే, అరే మనది కదా తెలంగాణ వస్తే మనకు ఉపయోగపడుతుంది అనేసి మేము సొంతంగా బండ్ల పైన ఫ్లెక్సీలు వేసుకపోయి మౌంటర్లను తీసుకుపోయి మేము దగ్గరుండి కట్టించి అప్పుడు తెలంగాణకి ఎంతో దోహదపడినాం. అప్పుడు ప్రకాష్ ఆర్ట్స్కి వెళ్తే మేము చేయమని చెప్పారు ఉద్యమం టైంలో, యూనియార్డ్స్కి వెళ్తే మేము చేయమని చెప్పారు. ఆంధ్ర కంపెనీస్ ఏమున్నాయో వాళ్ళ కంపెనీలే 90% మీడియా ఉండే, వాళ్ళ కంపెనీ 80 to 90% మీడియా ఉంటే వాళ్ళు ఎవరు చేయమని చెప్తే, ఓన్లీ తెలంగాణలో మేము చిన్న వాళ్ళం అంటే 10 హోర్డింగ్స్, 20 హోర్డింగ్స్, 30 హోర్డింగ్స్ ఉన్న ఓనర్స్ అంతా అందరం మనది కదా అనుకునేసేసి బీఆర్ఎస్ గవర్నమెంట్, కేసీఆర్ గారికి అభిమానంతో చాలా సపోర్ట్ చేయడం జరిగింది. ఎట్లా అంటే మేమే బండ్ల పైన 2 వీలర్స్ అప్పుడు మాకు అప్పుడు 2 వీలర్స్ పైన పోయేసేసి మేము దగ్గర పోయి ఫ్లెక్స్లు కట్టించేసి మళ్ళీ ఫోటోలు పంపించేసి కొన్నిసార్లు అయితే సొంతంగా డబ్బులు పెట్టి కూడా కట్టగలం. అది తెలంగాణ ఉద్యమంలో కట్టినాము, తెలంగాణ ఫామ్ అయినాక కట్టినాము, తెలంగాణ ఫామ్ అయిన తర్వాత ప్రతి ప్లీనరీకి కూడా కట్టినాము. ఆ ప్లీనరీ టైంలో మొత్తము బొంతురాములు గారు ఇన్ఛార్జ్ ఉండే, ఆయన మొత్తం మాకు మీరు ఈ ఫ్లెక్స్లు కట్టాలి, ఇక్కడ కట్టాలి ఆ విధంగా కూడా సపోర్ట్ చేసినాం. అయితే ఇది వస్తే మాకు ఏజెన్సీలకు ఏదో ఉపాధి దొరుకుతుంది, మాకు INPR నుంచి మాకు బిజినెస్లు పెరుగుతాయి, గవర్నమెంట్ నుంచి వచ్చే గవర్నమెంట్ అయితే ఏదైతే అడ్వర్టైజ్మెంట్ కోసం గవర్నమెంట్ కూడా ఖర్చు పెడుతుంది, ఆ ఖర్చు పెట్టే దాంట్లో మాకు కూడా ఇస్తారు, ఏది తెలంగాణ ఏజెన్సీలో కూడా ఇస్తారు అనే ఉద్దేశంతో, ప్లస్ మాకు కూడా ఇంకేమైనా ప్రోత్సాహకాలు దొరుకుతాయి అనే ఉద్దేశంతో రాకముందు బాగా సపోర్ట్ చేసినాం. వచ్చిన తర్వాత ఏమైంది, ఫస్ట్ 5 years అలాగే నడుస్తుంది. ఫస్ట్ 5 years తర్వాత 3 years తర్వాత మేము కూడా కొట్టాడు, సార్ INPR లో మాకు ఇంతవరకు ఎంట్రీ లేదు చిన్న ఏజెన్సీలకి, అది మొత్తం మాకు ఎంట్రీ తీసుకోండి అని మేము గట్టి కొట్లాడేసేసి ఒక ప్లీనరీకి మేము సపోర్ట్ చేయము అని చెప్పిన తర్వాత అప్పుడు ఎంపానల్మెంట్ కోసం INPR నుంచి మమ్మల్ని పిలిపించుకొని ఎవరికైతే ₹1 కోటి టర్నోవర్ ఉందో వాళ్ళందరికీ ఎంప్లాయ్మెంట్ చేపించినాం. ఆ చేపించిన తర్వాత సరే కొద్ది గొప్ప ఒక 5 లక్షలు, 10 లక్షలు, 20 లక్షలు అట్లా చిన్న బిజినెస్లు ఇవ్వడం స్టార్ట్ చేశారు మా ఏజెన్సీలో. కానీ అప్పటికి కూడా 70 to 80% బడ్జెట్ కూడా INPR బడ్జెట్ కూడా మొత్తము ఈ పెద్ద ఏజెన్సీలకే పోతుండే. ఎవరంటే ప్రకాష్ యాడ్స్, లీడ్ స్పేస్, యూని యాడ్స్, ఈ 3 ప్రధానంగా. సో వీళ్ళతోని మొత్తం ఇండస్ట్రీ మొత్తం వాళ్ళ గుత్తాధిపత్యంలో ఉంది. సో తర్వాత తెలంగాణ వస్తే బాగుతుంది. ఫస్ట్ 5 years వీళ్ళు ఏమన్నారు, మేము అడ్మినిస్ట్రేషన్ లో సెట్ కావాలి, మేము ఇది సెట్ కావాలంటే సరే అది అనుకున్నాం. సెకండ్ టర్మ్ స్టార్ట్ అయిన తర్వాత లాక్డౌన్ టైంలో ఒక జియో నెంబర్ 68 తీసుకొచ్చేసి తెలంగాణ ఉన్న అది హైదరాబాద్ లో ఉన్న అన్ని అడ్వర్టైజింగ్ ఏజెన్సీల బిజినెస్ క్లోజ్ చేసేటట్టు చేశారు. ఎలా అంటే ఒక జియో నెంబర్ 68 తీసుకొచ్చి ఏ హోర్డింగ్ కూడా 15 feet కంటే ఎక్కువ హైట్ లో ఉండకూడదు, అవన్నీ ఉండాలి, తీసేయాలి చేసి బలవంతంగా ఫోర్స్ఫుల్ గా అప్పుడు విశ్వజిత్ అనే IPS ఆఫీసర్ తీసుకొచ్చేసి ఆయనకు విజిలెన్స్ డిపార్ట్మెంట్ ప్లస్ అడ్వర్టైజింగ్ సెక్షన్ ఇచ్చేసేసి. విశ్వజిత్ అంటే కరీంనగర్ లో ఉండే ఆయనేనా? అవును నేరల్ల బాధితులను కొట్టినోడు. అవును. ఓకే. అయితే అవన్నీ తీసుకొచ్చేసేసి ఆయన తీసుకొచ్చి ఈ అడ్వర్టైజ్ సెక్షన్ ఆయన చేతిలో పెట్టి మేము పోతే మేము ఎన్నిసార్లు పోయినామంటే, మేము చాలా చిన్న వాళ్ళు ఉన్నాం ఏజెన్సీలో, మమ్మల్ని బతకని సార్ అంటే, ఇదిగో పోయి నేను చేసిన, మీకు ఎవరుంటే కోర్టుకు పోతారా పోండి, ఏడికి పోతారా పోండి, నేను ఇంతకంటే ఏం చేయాలని అప్పుడు రూడ్ గా చెప్పడం జరిగింది. దాని తర్వాత సరే ఇక అప్పటి నుంచి 2020 నుంచి GHMCలో హోర్డింగ్స్ లేవు. మేము కూడా పోయి
అప్పుడున్న గవర్నమెంట్ చాలా కాలం ప్రాధాన్యపడితే మీరు జిహెచ్ఎంసీలో మాత్రం మీరు ఎవరు ఎంటర్ పెడతానికి లేదు, మీరు చుట్టుపక్కల మున్సిపాలిటీలకు పోమంటే సరే చుట్టుపక్కల ఉన్న మున్సిపాలిటీ ఏవైతే ఇప్పుడు 27 మున్సిపాలిటీలు కలిపారు కదా జిహెచ్ఎంసీలో. 27 మున్సిపాలిటీలు కదా మనకు హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నాయి. ఈడ సపోజ్ ఇక్కడ 100 రూపాయలు వస్తే అక్కడ 20 రూపాయలు వస్తుంది. సరే ఏదో బతుకుదేరు ఇలా ఉన్నాం కదా అన్న, ఇలా 20-30 సంవత్సరాల నుంచి ఉన్నాము, 70 సంవత్సరాల నుంచి ఉన్న వాళ్ళు ఉన్నారు, 40 సంవత్సరాల నుంచి పనిచేసే వాళ్ళు ఉన్నారు. నిన్న దాంట్లో వీడియోలో కూడా మాట్లాడారు, ఒక ఆయన బైపాస్ సర్జరీ చేసుకొని ఆయన ఆల్మోస్ట్ పెయింటింగ్ చేసినప్పటి నుంచి ఉన్నాడు. రామోజీరావు కూడా ఇమేజ్ మేకర్స్ అనేసి ఇమేజెస్ అనేసి ఒక అడ్వర్టైజింగ్ కంపెనీ ఉండే ఈనాడు రామోజీరావుకి. అక్కడ పనిచేసిన వాళ్ళు వీళ్ళంతా, ఆయనకు కూడా హోర్డింగ్స్ ఉండే, దానిపైన పెయింటింగ్ వేసేది, ఆయన వేయించేది. అట్లా పెయింటర్స్ పనిచేసుకొని వాళ్ళు 1-2-3 బోర్డులు అట్లా వేసేసుకొని వాళ్ళు బతుకుతారు, వాళ్ళు వచ్చినారు. సో ఇట్లాంటి వాళ్ళంతా కూడా ఇబ్బంది పడ్డాం. సరే అది అయిపోయింది, ఇక సరే అని చుట్టుపక్కల మున్సిపాలిటీకి వెళ్ళిపోయినాం. ఆ వెళ్ళిపోయిన క్రమం తర్వాత సరే అప్పటికి మాకు అందరికీ పాత గవర్నమెంట్ పైన చాలా అంటే అందరికీ కోపంగా ఉంది. ఎందుకంటే మేము ఒక్కరమే కాదు కదా, మా పైన ఆధారపడి ఇండస్ట్రీలు ఏమంటే ఫ్లెక్స్ ప్రింటింగ్ వాళ్ళు ఉంటారు. ఫ్లెక్స్ ప్రింటింగ్ మీరు చూడొచ్చు, ప్రతి గల్లీకి అక్కడక్కడ ఉంటూనే ఉంటాయి. సో ఒక్కొక్క ప్రింటింగ్ యూనిట్ దగ్గర 15 నుంచి 20 మంది పనిచేస్తారు. ప్రథమంగా మాకు కావాల్సిందంటే క్రియేటివ్ ఏజెన్సీస్. ఆ క్రియేటివ్ ఏజెన్సీ వాళ్ళ దగ్గర 5-10 మంది పనిచేస్తారు. ఎందుకంటే వాళ్ళు డిజైన్స్ ఇవ్వాలి కదా. ఏ ఏజెన్సీ ఎవరికైనా ఒక కంపెనీ, ఇప్పుడు మీరు ఉన్నారు, మీరు అడ్వర్టైజ్మెంట్ చేయాలంటే దాన్ని ఫస్ట్ క్రియేటివ్ తయారు చేయాలా, అదొక ఏజెన్సీ కావాలా, వాళ్ళు చేసిస్తారు. అది ఫ్లెక్స్ ప్రింటర్ కి పోతుంది, ఆ ఫ్లెక్స్ ప్రింటింగ్ చేసి వాళ్ళ ప్రింటర్ ఇవ్వాలా, దాని తర్వాత మా దగ్గరకు వస్తుంది ఓటింగ్ ఓనర్ దగ్గరికి, మేము ఆ ఫ్లెక్స్ తీసుకెళ్ళేసి మౌంటర్ కి ఇవ్వాలా, ఆ మౌంటర్ వేసేసి దానిపైన కడతాడు. కట్టిన తర్వాత ఎలక్ట్రిషియన్ లైట్స్ సరిగ్గా వస్తున్నాయి లేదా చూసుకోవాలి. సో వీటన్నిటికంటే ముందు దాన్ని హోర్డింగ్ చేసిన ఫ్యాబ్రికేటర్లు కావాలి. సో ఈ ఇండస్ట్రీ పైన ఒక 8 రకాలుగా డిఫరెంట్ వాళ్ళు ఆధారపడి బతుకుతున్నారు. వీళ్ళందరినీ తెలంగాణ తర్వాత రకరకాల 1,00,000 కుటుంబాలు ఉంటాయి. ఓన్లీ జిహెచ్ఎంసీ ఇప్పుడు ఔటర్ రింగ్ రోడ్ లిమిట్ లో కలిపితే కనీసం ఒక 60-70 వేల కుటుంబాలు దీనిపైన బతుకుతున్నాయి, డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా. సో ఇదంతా పొట్ట కొట్టేస్తే 27 మున్సిపాలిటీలపై అప్పుడు చిన్న హోర్డింగ్స్ తీసుకొని ఒక్కొక్కరికి 5-10 అట్లా ఉన్నోళ్ళు అందరూ చాలా మంది ఉన్నాయి. ఇప్పుడు ఒక దగ్గర 250 ఏజెన్సీలు ఉన్నాయి ఇట్లా. సరే ఆ గవర్నమెంట్ తర్వాత మనము లాస్ట్ టైం మొన్న ఎలక్షన్స్ అప్పుడు మేము అందరూ ఏజెన్సీలు కూడా ఏమనుకున్నాయంటే, సరే ఈ గవర్నమెంట్ మనకి జిహెచ్ఎంసీలు బయటికి పంపించేసింది, సరే కాంగ్రెస్ గవర్నమెంట్ ఏదో ప్రజాపాలన అంటుంది, అందరికి ఇది ఇస్తామంటుంది. ఎందుకంటే జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ లో కూడా మా సబ్జెక్ట్ కూడా మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది, జీవో నెంబర్ 68 ఎత్తేస్తామని. సో ఈ విధంగా మేము నమ్మేసేసి ఈ గవర్నమెంట్ కూడా అన్ని ఏజెన్సీస్ చాలా వాలంటరీగా సపోర్ట్ చేసేసి ఎంతో ఇది చేసేసి సపోర్ట్ చేయడం జరిగింది. సరే గవర్నమెంట్ వచ్చిన తర్వాత మాకు కూడా కొంచెం మంచి అవకాశాలు వస్తాయి, జిహెచ్ఎంసీల అడ్వర్టైజింగ్ మళ్ళా ప్రోత్సహిస్తారు, పాత పాలసీ తీసుకొస్తారు అనేసి మేము అనుకున్నాం. వీళ్ళు వచ్చిన తర్వాత గవర్నమెంట్ ఫామ్ చేసిన తర్వాత 18 మార్చ్ 2024 ఒక సర్కులర్ తీసుకొచ్చారు. తీసుకొచ్చేసి తెలంగాణ మొత్తం ఎవరు హోర్డింగ్స్ లకి ట్యాక్సులు తీసుకోకూడదు, అలాగే కొత్తగా పర్మిషన్లు ఇవ్వకూడదు. ఎందుకు అని అంటే మేము ట్యాక్సులు పెంచుతున్నాము, కొత్తగా సర్కులర్ తీసుకొస్తాము, అప్పటిదాకా తీసుకోవద్దు అన్నారు. తీసుకోవద్దు అంటే మేము సిడిఎంఏ ఆఫీస్కి వెళ్ళేసి ప్రిన్సిపల్ సెక్రటరీ కలిసి, సార్ ఇట్లా ట్యాక్సులు మీరు తీసుకోకపోతే ఎట్లా, మళ్ళీ మాకు ల్యాబ్స్ అయిపోతే మళ్ళీ మమ్మల్ని ఇబ్బంది పెడతారు, మమ్మల్ని బిజినెస్ చేసుకోవడం కష్టం అవుతారు. అప్పుడు వెళ్ళాము. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ సర్కులర్ ని అమెండ్మెంట్ చేయలేదు, కొత్తగా ట్యాక్సులు పెంచి మాకు ఇవ్వలేదు. మా దగ్గర ఎంతో ట్యాక్సెస్ మేము దానిపైన కోర్టు కూడా వెళ్ళాము. మేము ట్యాక్సులు కడతామని వెళ్ళాము, కట్టమని కదా సార్ మేము ట్యాక్సులు కడతాం తీసుకోండి అంటే కోర్టు కూడా ఏం చెప్పింది, మీరు గవర్నమెంట్ కొత్త పాలసీ వచ్చేదాకా వెయిట్ చేయండి, మీ బిజినెస్ మీరు చేసుకోండి, వాళ్ళకి వచ్చిన తర్వాత వాళ్ళ ట్యాక్సులు వాళ్ళకి కడతారు అనేసి చెప్తే మేము దాని ప్రకారం బిజినెస్ చేసుకుంటున్నాం. మరి ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆ రోజు నుంచి మేము ఎన్నో సార్లు సీఎం గారిని కలవడానికి కానీ ఒక దగ్గర ఒక 20-30 సార్లు మేము వినతి పత్రాలు ఇచ్చొచ్చినాం సీఎం ఆఫీస్ లా. రకరకాలుగా మినిస్టర్లతోని వేరే వాళ్ళతో చాలా ట్రై చేసాం, ఎవరి సబ్జెక్ట్ పైన వెళ్ళి కలుద్దామని. 2-3 సార్లు ఇంటి దగ్గర కూడా వెళ్ళాము, ఎక్కడ కూడా మాకు ఛాన్స్ దొరకలేదు కలవడానికి. అప్పటి నుంచి ప్రయత్నం చేస్తూనే ఉన్నాము. అప్పుడు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఓన్లీ మమ్మల్ని జిహెచ్ఎంసీని పంపించారు, వీళ్ళు వస్తే మమ్మల్ని ఏదో ఉద్ధరిస్తారనేసి అనుకున్నాము. వీళ్ళు వచ్చిన తర్వాత ఆ సర్కులర్ తీసుకొచ్చి తెలంగాణ మొత్తంలో కూడా ఉన్న ఏజెన్సీలను తీసే పరిస్థితి ఇప్పుడు వచ్చింది. ఇక తెలంగాణ దాటిస్తుండ్రు, తెలంగాణ దాటిస్తున్నారు. బీఆర్ఎస్ ఏమో హైదరాబాద్ దాటిచ్చిండ్రు. అవును, రేవంత్ రెడ్డి ఏమో తెలంగాణ దాటిస్తుండ్రు.
ఎస్, అంతే కదా. అలాగే ఉంది పరిస్థితి. ఇప్పుడు ఈ సర్క్యులర్ ట్యాక్సులు తీసుకోకపోవడం ఏంటన్నా, ట్యాక్సులు కడతానికి రెడీగా ఉన్నాం కదా. ఎందుకు పైసలు బాగున్నాయి కదా ప్రభుత్వం దగ్గర. ప్రభుత్వము రేవంత్ రెడ్డి గారు నన్ను ఘోషణ ప్రోత్సహించాలి మమ్మల్ని. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏమంటారు అంటే, అరే మా రిటైర్మెంట్ పైసలు ఇస్తలే అని రిటైర్మెంట్ అడిగితే నన్ను కోసిన రూపాయి వెళ్ళదంటారు. మీరేమో మేము పైసలు ఇస్తామంటే వద్దంటారు అని మీరు అంటున్నారు. మేము ట్యాక్సులు కడతామన్నా కూడా మేము తీసుకోలేదు కదా. సుమారుగా ఎంత ట్యాక్స్ కడతారన్నా మీరు? ఇప్పుడు తెలంగాణ మొత్తం ఈ అన్ని డిస్ట్రిక్ట్స్ లో ఈ ఉన్న హోర్డింగ్స్ వరకు వాళ్ళు ట్యాక్సులు కట్టించుకుంటే ఎంత లేదన్నా కూడా 20-25 కోట్లు వస్తుంది అన్న సంవత్సరానికి. 20-25 కోట్లు 1 year. జిహెచ్ఎంసీలో మాత్రం దగ్గర ఒక 100 CR వరకు వస్తుంది. కాకపోతే మీడియా లేదు ఇక్కడ, గత 4 సంవత్సరాల నుంచి లేదు. నేను శంషాబాద్లో ఒకసారి ఆయన ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తేనే అక్కడ వీడియో చేస్తుంటే, శంషాబాద్ హెచ్ఎండిఏకి ఒక అడ్వర్టైజ్మెంట్కి వెళ్ళి అక్కడ శంషాబాద్ మున్సిపాలిటీకి 3 కోట్ల రూపాయలు పోయేదంట అడ్వర్టైజ్మెంట్కి వెళ్ళి. అవునవును, శంషాబాద్ ఇప్పటికి కూడా వస్తాయన్న, కానీ వీళ్ళు 2 సంవత్సరాలు అది కూడా తీసుకుంటలేదంట, వద్దంటున్నారంట ఎయిర్పోర్ట్లో. నిజమే అది వస్తుంది, తీసుకోవట్లేదు. నేను పోయి దాని మీద వీడియో చేసిన, 3 కోట్ల రూపాయలే మాకు వద్దుపో, మా ధనిక రాష్ట్రం బొచ్చడి పైసలు నా దగ్గర అని చెప్పి. అయితే ఇప్పుడు ఇక్కడ జరుగుతుంది ఏంటంటే, ఇక్కడ ఈ గవర్నమెంట్ లో కూడా మరి పై దాకా తెలుస్తుందో లేదో తెలియదు. పైనోడే అనవు, ప్లానింగ్ అంతా పైనోడే, దయచేసి తెలియదని అనద్దు నాకు కాదు. కానీ పైన ఓడే మొత్తం స్కెచ్ చేసి ఏడేళ్ళ పైసలు వస్తాయి, ఎన్ల పైసలు వస్తాయి, ఎట్లా గుంజాలే అన్ని పైన. ఇప్పుడు కొన్ని 100 ఏజెన్సీలు దానిపైన ఆధారపడిన 1000 కుటుంబాలు, దానిపైన 1000 కుటుంబాలు ఫ్లెక్స్ ప్రింటర్స్, 1000 కుటుంబాలు మౌంటర్స్, మరి వీళ్ళంతా ఏమైపోవాలా? ఈరోజు నమ్ముతారో లేదో, ఎందుకంటే ఢిల్లీలో మనకు తెలిసినోడే మన ఏది అడ్వర్టైజ్మెంట్లు వేసేది. నాకు ముఖ్యమంత్రి స్థాయిలో ఇవాళ కూడా ఆయన డిజైన్ చేసి పంపుతారు కదా అన్న, ఆ డిజైన్ చూసుకొని నా ఫైనల్ చేసినాకనే ప్రింట్ అవుతుంది ఆయన ప్రతి ఫ్లెక్స్. మరి ఎందుకు తెలియదు ఇది అన్న? ఏమన్నా మా ఇండస్ట్రీకి మాత్రం తీవ్రమైన నష్టం జరుగుతుంది పాత గవర్నమెంట్ కంటే. ఇప్పుడు వీళ్ళు తీసుకొచ్చే కొత్త విధానంతో ఇంకా మొత్తానికే కొలాప్స్ అయిపోయినట్టుంది. అసలు ఇక అవుట్డోర్ అడ్వర్టైజింగ్ ఇండస్ట్రీ అనేది కొలాప్స్ అయిపోతుంది అంతే. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు, ట్యాక్స్ కట్టడం వద్దంటున్నాడు, ట్యాక్స్ కట్టడం ముద్దంటున్నారు. ట్యాక్స్ కట్టకుండా కొన్ని కోట్లకు ట్యాక్స్ల కోసం ఇచ్చేసేస్తే అతన్ని వీళ్ళు పనిష్ చేయకుండా అతనికే పిలిచేసేసి ఆ మల్టీ లెవెల్ పార్కింగ్ అని కేబీఆర్ పార్క్ దగ్గర ఇచ్చి ఒక యూనిపోల్ గోడ పైన పెట్టుకోమంటే ఆడు 9 యూనిపోల్లకు పర్మిషన్లు ఇచ్చి, ఇప్పుడు అట్లాంటివే ఇంకా 30 తీసుకొస్తారంట. ఆ 30 తీసుకొచ్చి వాళ్ళకి 30కి ఒక్క మల్టీ లెవెల్ కార్ పరిగెట్టారు, ఒక 9 యూనిపోల్కి ఇస్తారంట. 5 కిలోమీటర్ సరౌండింగ్ లో ఎక్కడైనా వేసుకోవచ్చు. 30 అంటే దగ్గర 270 యూనిపోల్స్ అవే అవుతున్నాయి. మరి అవి ఒక్కడికో ఇద్దరికో ముగ్గురికో ఇచ్చేస్తే మరి ఇండస్ట్రీ ఏం కావాలి? మరి మా అందరికి ఏమి ఉపాయం చూపిస్తుంది అన్న? ఇందాక నేను ఒక రీల్ చూసిన, మన ఈయన ఒక జర్నలిస్ట్ చేసిండు, శంకర్ చేసిండు. ఒక ముసలాం ఏమన్నా తెలుసా, వాళ్ళ మహాత్మా గాంధీ విగ్రహం పెట్టడానికి 400 ఇల్లు 450 ఇల్లు ఖాళీ చేయడానికి ఇచ్చేస్తే, మమ్మల్ని ఒక పని చేయండి సార్, 10 రూపాయలు ఖర్చు పెట్టండి, ఈ 450 ఇల్లు మీ ఇంటికి వస్తాయంటే ఎట్లా అని జర్నలిస్ట్ అడుగుతాడు. ఏముంది, మేము తాగే నీళ్ళలో 10 రూపాయల విషయం కలపండి, అందరం చచ్చిపోతాము, ఇక ఇల్లు మొత్తం మీరు కబ్జా చేయండి అని అన్నారు. ఇక ఒక అప్పల్లా జనరల్ డయర్ అని బ్రిటిష్ వాడు ఉండే కదా, జనరల్ డయర్, జలియన్వాలా బాగ్, అట్లా అందరినీ తీసుకుపోయి ఇప్పుడు ఫుట్పాత్ దుకాణాలు కూడా ఓడబీకిండు. జిహెచ్ఎంసీ లైసెన్స్ వాళ్ళు హైదరాబాద్ సికింద్రాబాద్ మన కోటిలా నేనే వాళ్ళందరినీ తీసుకుపోయి లోకాయుక్తాల కేసు వేయించిన. వాళ్ళందరినీ తీసుకుపోయి ఈరోజు ఎవరిని ఇది లేదు, ఇక అందరినీ తీసుకుపోయి చంపి వీళ్ళే బతుకుతా అయిపోతాయి. కానీ అడ్వర్టైజ్మెంట్ వాళ్ళను, రిటైర్డ్ ఎంప్లాయీస్ను, మూసి పరివాహిక ప్రాంతంలో ఉన్నోళ్ళను, అందరిని కోటిన ఫుట్పాత్ల మీద అమ్ముకునేటోళ్ళను అందరిని తీసుకుపోయి ఇసంబెట్టి చంపి మొత్తం వీళ్ళే పంచుకుంటే అయిపోయా. బంగారు తెలంగాణ మా కోసమే వచ్చింది అని అంటే అయిపోయా. మా విషయం మాత్రం ఘోరం అనేది. అసలు 1,00,000 మంది అంటే ఏందన్నా? 1,00,000 మంది మామూలు నంబర్ కాదు అది. రీసెంట్ గా కూడా ఇప్పుడు తెలంగాణ రైజింగ్ కి, మొన్న గ్లోబల్ సమితికి ఇప్పుడున్న రూఫ్ టాప్ హోర్డింగ్స్ ఇప్పుడున్న వీటిపైనే కదా మేమే ఫ్లెక్సీలు కట్టేది. మాకు అందరు మున్సిపాలిటీలు ఫోన్ చేశారు, మీరు ఫ్రీగా పెట్టాలంటే మేము సొంతంగా డబ్బులు ఖర్చు పెట్టినారు. చాలా మంది అన్ని ఏజెన్సీలు పెట్టినాయి, ఒక్కడు వీడు వాడని కాదు. ఇవాళ నాకు తెలిసి భారతదేశంలో పన్ను కడతా, మున్సిపల్ పన్ను కడతా అంటే వద్దన్న ప్రభుత్వం ఏకైక ప్రభుత్వం తెలంగాణ అనుకుంటా. అదే ఉంది, కరెక్ట్. ఈ భారతదేశంలో
ఈ భారతదేశంలో అన్న నేను ఖచ్చితంగా మీతో నిలబడతా, మీతో స్టాండ్ అయి ఉంటా. ఈ అడ్వర్టైజ్మెంట్ రంగంలో మీ టోమో తెలంగాణ అవుట్డోర్ మీడియా ఓనర్స్ అసోసియేషన్ 2 లేదా 3 ఏజెన్సీలను దృష్టిలో ఉంచుకొని కాకుండా తెలంగాణ వ్యాప్తంగా ఉన్న 100 ఏజెన్సీల పరిగణన తీసుకొని రూఫ్ టాప్ హోల్డింగ్స్ ఉండేలా ఆమోదం అడ్వర్టైజ్ పాలసీ తీసుకురావాలని మీ డిమాండ్. ఆ డిమాండ్తో మేము నిలబడతాం. తెలంగాణ సమాజంలో కూడా మీతో నిలబడేటట్టుగా వాళ్ళని కూడా తీసుకొని వస్తాం. మీతోని ముడిపడి ఉన్న 8 స్లైడ్స్ ఉన్నది కదన్న, అంటే ఇప్పుడు మీ అడ్వర్టైజ్ ఆ 8 స్లైడ్స్ను కూడా ఒక్కొక్కరిని ఒక్కొక్క దగ్గర తీసుకొని వచ్చి ఖచ్చితంగా ఒక బలమైన ఉద్యమం మాత్రం ఖచ్చితంగా చేద్దామన్నా. మేము రిటైర్మెంట్ ఉద్యోగుల తరఫున అందరం చెల్లో ఢిల్లీ పోతున్నాం 8వ తారీఖు వెళ్ళి ఒక 3 రోజుల పాటు. అక్కడ నేను మీ సమస్య ఆడ కూడా మాట్లాడతా. అక్కడ కూడా అక్కడ ఎందుకు చెప్పాను అన్న, అలా ఇంకోటి అంటే మీకు సంబంధించి మీ దగ్గర లేబర్ ఎవరైతే పనిచేస్తుండ్రో వాళ్ళకి సంబంధించిన పాయింట్ కూడా ఉన్నది అక్కడ. ఈపీఎస్ 95 మీకు ఐడియా ఉన్నట్టు. మీ పిఎఫ్లు కడతారు కదా కొంతమందికి, మరి అవన్నీ ఈపీఎస్ కిందకే వస్తాయి. ఈపీఎస్ 95 కిందకి వస్తుంది. వాళ్ళు నన్ను తీసుకొని పోతుండ్రు, అట్లా మేము ఆహ్వానించిండ్రు. ఇక అందరం చాలామంది పోతున్నాము అక్కడ. ఖచ్చితంగా మీ అంశం మాట్లాడతామన్నా. తెలంగాణ ఏమవుతుంది, ఏం జరుగుతుంది అనేది మొత్తం ఇప్పి నిలబెడతాం. రాష్ట్రపతికి రీప్రజెంటేషన్ ఇస్తున్నాం. అందులో కూడా మీ పాయింట్ పెడతాం. కొన్ని పాయింట్స్ ఉంటే మాకు ఇవ్వండి, అవి మా రీప్రజెంటేషన్ యాడ్ చేసి అవి కూడా మేము మీకు ఇస్తాం. సరే అన్న, ఇస్తాము ఖచ్చితంగా అన్న. థ్యాంక్ యూ అన్న. గుడ్ నైట్ అన్న. గుడ్ నైట్. ఈ భారతదేశంలో మాకు పన్ను కట్టద్దు, మేము ధనికులం పై మేము బాగా బలిసిన వాళ్ళం. మేము మాకు పన్ను కట్టే అవసరం లేదంటుండు రేవంత్ రెడ్డి గారు. మున్సిపల్ మంత్రి ఎందుకు పెట్టుకుని అనుకున్నావు? ఈ దగుల్బాజీ పాలన కాకుంటే ఏమంటారు చెప్పండి దీన్ని? నేను కొన్ని పదాలు వాడితే ఫీల్ అవుతారు. ఈ దగుల్బాజీ పాలన, దొంగ ప్రభుత్వం, దొంగలు ఈ తెలంగాణను పాలిస్తుండ్రు అని అనుకుంటే ఏమంటారు దీన్ని? ఎవరన్నా నాకు పన్ను అవసరం లేదు, నాకు పన్ను కట్టొద్దని ఎవరన్నా అంటారా? ఎవరన్నా అన్న ఒక్క నిమిషం లైన్లో ఉన్నాను అట్నే. ఎవరన్నా పన్ను కట్టద్దు అని ఎవరన్నా అంటారా ఈ తెలంగాణలో? పన్ను కట్టండి, మేము డెవలప్మెంట్ చేయాలి అని అంటారు. ఈరోజు మా అప్పుల కోసం మొత్తం దాదాపు ఒక సంవత్సరానికి 25 కోట్ల రూపాయలు పన్ను కడతా ఉంటే ఈ పన్ను నాకు వద్దు. ఎందుకు వద్దు ఈ పన్ను నీకు? దేనికోసం వద్దు ఈ పన్ను? ఈరోజు పన్ను కట్టకుండా అడ్వర్టైజ్మెంట్లు బోర్డులు మొత్తము నవనిర్మాణ అనే కంపెనీ, ప్రకాష్ ఆర్ట్స్ అనే కంపెనీ, యూనియార్డ్స్ అనే కంపెనీ గతంలోనేమో కేటీఆర్ బామ్మడిది దోసుకున్నాడు. కేటీఆర్ బామ్మడిని అడ్డం పెట్టి 4 కంపెనీలు పెట్టి ఒక జీవో తెచ్చుకొని వాళ్ళు దోచుకొని తిన్నారు. అప్పుడు వీళ్ళ మొత్తం రోడ్ల మీద తీసుకొచ్చిండ్రు. కేటీఆర్ ఏం చేసిండ్రు? వీళ్ళందరినీ హైదరాబాద్ అవతలకి ఎగరగొట్టిండ్రు. అంటే జిహెచ్ఎంసీ పరిధి పెంచి హైదరాబాద్ అవతలకి ఎగరగొట్టి దాని లోపల ఉన్న అడ్వర్టైజ్మెంట్లు బోర్డు మొత్తం వీళ్ళే. అప్పుడు నవనిర్మాణం లేదు, అప్పుడు లీడ్ స్పేసు, ప్రకాష్ యాడ్స్ ఇవి. ఇక ఇప్పుడు అన్న నమస్తేనా అన్న, మనది బంగారు తెలంగాణ తెలుసా అన్న నీకు? బంగారు తెలంగాణ ఇప్పుడు అయ్యో నీకు తెలియదు. ఇప్పుడు కోసిన రూపాయి వెళ్ళదన్నారు కదా, ఇప్పుడే ఒక పెద్ద సీక్రెట్ బయటకు వచ్చింది. ఇప్పుడు అడ్వర్టైజ్మెంట్ రంగం వాళ్ళు మేము పన్ను కడతామంటే మీరు పన్ను కట్టద్దు, మీ పన్ను మీద మేము ఆధారపడి ఉన్నామా? నేను ఫుల్ బలిసినోని బొచ్చడి పైసలు నా దగ్గర ఉన్నాయని చెప్పినాడు రేవంత్ రెడ్డి. మీకేమో రిటైర్మెంట్ ఇవ్వడానికి పైసలు ఏమో ఉండే అంటారు దగుల్బాజీ గారు. బంగారు తెలంగాణ పన్ను కట్టొద్దు అంటే దీని ఎందుకు ఏదో బోర్డు పురాణి ఉన్నదని నాకు డౌట్ వచ్చి మీకు ఫోన్ చేస్తున్నా. దోచుక అన్న మొత్తం బోర్డులు మొత్తం వాళ్ళ డబ్బు రాకుండా వెళ్తానా 50%, 60% తీసుకొని మీరు కట్టకండి అని చెప్తారా అని బ్లాక్మెయిల్. వీళ్ళకి ఇవ్వకుండా వీళ్ళు కడితే వీళ్ళకి ఇవ్వాలి కదా అన్న. ఈ బోర్డులు మొత్తం వాళ్ళ బినామీ నవనిర్మాణ్ కంపెనీ అని, లీడ్ స్పేస్ ఏమో కేటీఆర్ బామ్మర్ది. ఇవాళ నల్గొండ మొత్తం లీడ్ స్పేస్ ఉంటుంది. లీడ్ స్పేస్ అంటే కోమారెడ్డి వెంకరెడ్డి తీసుకుపోయి పెట్టుకున్నాడు లీడ్ స్పేస్. వాడెవరిది అది లీడ్ స్పేస్? కేటీఆర్ బామ్మర్ది. ఓకేనా? ఇవి నవనిర్మాణ అనేదేమో దాని వెనక ఉండి నడిపించేది రేవంత్ రెడ్డి తమ్ముడు కృష్ణారెడ్డి అనేటోడు. దీని మీద ఒక శంషాబాద్ మున్సిపాలిటీకే ఇప్పుడు అడ్వర్టైజ్మెంట్ వాళ్ళు 3 కోట్ల రూపాయలు కడతారన్న. మాకు 3 కోట్లు వాళ్ళు కట్టించుకుంటలేరు, మాకు అవసరం లేదంటుండ్రు. మరి ఆ డబ్బులు ఏం చేస్తున్నారు వాళ్ళు? అవి ఎందుకు కట్టించుకుంటలేరు? ఎందుకు కట్టించుకుంటారు అంటే వాళ్ళు కట్టని వాళ్ళకి ఇచ్చుకుంటుండ్రు. ప్రకాష్ యాడ్స్ వీళ్ళకు మనకు తెలియక ఫ్రీగా చేసేటప్పుడు బెనిఫిట్ ఏంటిది?
వానికి పోతాయి కదా వాళ్ళ బినామీ కంపెనీలు కదా. అది అది నేను అనేది పబ్లిక్ అర్థం చేసుకోవాల్సింది ఇది ఇది ఈ దోపిడీని అర్థం చేసుకోవాలి. కరెక్ట్. ఇంకోటి ఏం తెలుసా, ఈ అడ్వర్టైజ్మెంట్ రంగం ఇప్పుడు తెలిసినా అసలు పాపం వాళ్ళు ఎప్పటిలో కొట్టాడుతున్న బయటికి రాలే. 1,00,000 మంది ఉంటారంట, అంటే 8 రకాల వాళ్ళు పనిచేస్తారంట అడ్వర్టైజ్మెంట్ రంగంలో తెలంగాణలో. చెప్పిండు కదా, నేను విన్న 1,00,000 మంది జనాభా అంటే ఎంత దారుణం వాళ్ళకి అన్యాయం చేయడం. వాళ్ళు నిన్న రోడ్డు ఎక్కిండ్రు, ఆ వీడియో నాకు పంపినారు. అరే ఏమన్నా గతంలో చేసినా దీని గురించి మాట్లాడినా కానీ వీళ్ళు ఎవరు నాకు టచ్లో లేకుండే. నిన్న ఏంది వీళ్ళంతా రోడ్డు ఎక్కిండ్రు ఏందని చూస్తే అన్నీ ఇదే. దీనిపైన అంటే ప్రభుత్వానికి పన్ను కట్టించుకుంటారు, మొత్తం ఎగదొబ్బుతారు దొంగలీళ్ళు అని చెప్పి నేను మాట్లాడినా. కానీ ఇప్పుడు వివరంగా మొత్తం కంప్లీట్ సబ్జెక్ట్ అంతా బయటకు వచ్చింది. ఇక రిటైర్మెంట్ వాళ్ళకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వడానికి పైసలు ఉండేవి, పిఆర్సీ ఇవ్వడానికి పైసలు ఉండేవి. నన్ను కోసిన రూపాయి వెళ్ళదని చెప్తారు దగులు బాజీ గాను 420 గాన్లు. ఓటుకున్నోడు దొంగ ఏం చెప్తారంటే, ఈ దొంగ నన్ను కోసిన రూపాయి వెళ్ళది అంటారు. ఎస్ఐ బట్టి విక్రమార్కకు మొన్నటిదాకా సెక్యూరిటీ ఇచ్చిన ఎస్ఐ వైద్యం అందక చచ్చిపోతాడు. బిల్లు కట్టడానికి పైసలు లేకుండా పోలీస్ సంఘం అంతా రూపాయి వేసుకొని పాపం ఆ దవాఖానైనా కూడా బతిలాడి ఫీజు కన్సెషన్ చేయించి బాడీ బయటికి తీసుకొని సమాధి చేస్తారు. ఆయన భార్య మైసయ్య గారి భార్య ఇవాళ కూడా ఆమె ఏది సాగుతోని కొట్టాడుతూ ఉంది ఆమె. ఇంకొక రాత్రి ఒకరు ఫోన్ చేసిండ్రు నాకు ఆమంగల్కి వెళ్ళి, వాళ్ళు నాకు లైవ్లోకి వస్తామన్నారు, మరి చేయలే. వాళ్ళు ఫోన్ చేసిన ఆయన భార్యాభర్తలు ఇద్దరు మరి నోరు పడిపోయింది, కాలు చేతులు పడిపోయినాయి, రూపాయి లేదు వాళ్ళ దగ్గర, పెన్షన్ ఊళ్ళే అంత పరిస్థితులు ఉంటారు. వీళ్ళేమో పన్ను ఇస్తాం, మేము పన్ను కట్టుకోమని నాకు పన్ను వద్దేమొద్దు పో, నాకు పైసలు తక్కువ, నీ పైసలతోనే బతానా అని అంటారు 420 గాడు. మున్సిపల్ శాఖ ఎందుకు పెట్టుకుంటుంది, జనాన్ని దోసుకోనికి, జనాన్ని దోసుకొని. ఇందాక ఒక మన ఇక్కడ ఏడంటే ఒక ఆమె మన శంకర్కు న్యూస్ లైన్ శంకర్కు ఒక అడ్వర్టైజ్మెంట్ ఇచ్చింది. ఏమని మన ఒక ఇంటర్వ్యూ ఇచ్చింది. సార్ మా 450 ఇండ్లు మహాత్మా గాంధీ మొన్న రాత్రి కళలు వచ్చిందంట. ఎవరికి? రేవంత్ రెడ్డికి. అంటే ఒక పోయిన సంవత్సరం కళలు వచ్చి రేవంత్ నేను ఇక్కడ ఎవరిని నమ్ముతలేను, నన్ను అందరు మర్చిపోయినరు, నువ్వు ఒక్కనివే గుర్తుంచుకున్నావు, దయచేసి 5,000 కోట్లతో ఒక భారీ విగ్రహం కట్టవా అని చెప్పి అడిగిందంట. అడిగితే రేవంత్ రెడ్డి లేదు ఇమ్మీడియట్గా నేను కడతా అని చెప్పేసి కళలు వస్తే, ఇక నీ కళ నెరవేరాలంటే నువ్వు మమ్మల్ని అందరినీ చంపి 10 రూపాయల విషయం పెట్టి మా ఇండ్లు గుంజుకో అని చెప్పిందంట. ఈమె చెప్పింది, నేను విన్నాది. అట్లా నేను ఒకటి చెప్తున్నా, ఇక రేవంత్ రెడ్డికి ఇది అంతొద్దబ్బా, ఈ పీకులాట అంతొద్దు, నీకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఒక 8,500 కోట్లు ఇవ్వాలి, నీకు ఇవన్నీ మిగిలే ఉపాయం చెప్తున్నా, అవి మిగులుతాయి. ఒక 1,00,000 మందికి ఈరోజు అడ్వర్టైజ్మెంట్ రంగం ఉపాధి కల్పిస్తుంది. అడ్వర్టైజ్ పైసలు మొత్తం నీకే వస్తాయి. అందులో 1,000-2,000 కోట్లు నీకు మిగులుతాయి, అవి నువ్వే పెట్టుకో. ఈరోజు కోటి ఫుట్పాత్ల పైన దుకాణాలు అమ్ముకునేది మొత్తం ఊడబీకును, ఆ దుకాణాలు కూడా నువ్వే పెట్టించుకో. ఈరోజు హైడ్రా పేరుతో సెటిల్మెంట్ అవి కూడా నువ్వే తీసుకో. ఇవన్నీ నీకు రావాలంటే అందరికి ఇసబెట్టి చంపే అబ్బా. మన తాగే నీళ్ళు వస్తాయి కదా పొద్దున, అన్న క్రిమినల్ గానే వీళ్ళు చేసినా చేస్తే 420 గాని వీళ్ళు దొంగ చోరుగాలి వీళ్ళు. హోమంతా ఎందుకు పెట్టుకుంటారు అనుకుంటారు దొంగలు. అరే అన్న, గవర్నర్ త్రిపురాలు ఆయన చరిత్ర కొట్టి గూగుల్లో వస్తుంది. డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా ఆయన ఏం పని చేసిండ్రు అనేది గూగుల్లో కొట్టి వస్తుంది. ఎందుకు కలుస్తలేడు అనేది వస్తుంది. నేను ఒక పోయిన సంవత్సరము ఒక కేసు అయింది, జనవరి 26వ తారీఖు. ఒక జెండా పండుగ కిషన్ రెడ్డి చేస్తే అలా అగ్ని ప్రమాదం అయ్యి ఒక అబ్బాయి చచ్చిపోతాడు. అప్పుడు NHRCలో కేసు చేస్తే అది ఇప్పుడు ఈ సంవత్సరం నిన్న 2 రోజుల కింద ఈయనకు డైరెక్షన్ ఇస్తారు. ఎవరికి? హైదరాబాద్ కమిషనర్కు. మీరు 4 వారాలల్లా యాక్షన్ తీసుకోవాలని. మరి ఏం యాక్షన్ తీసుకుంటారో ఏందో కానీ ఇవన్నీ పక్కన గవర్నర్ కూర్చుంటాడు. ఆయన చూస్తున్నా ఒక ప్రాణం పోతుంది, దానిపైన మాట్లాడాడు. ఇదా నా పరిస్థితి అన్న. దేశంలో భారతదేశంలో ఇక మన రాష్ట్రమేనే ఆత్మగౌరవ తెలంగాణ, స్వయం పాలన తెలంగాణ, నీళ్లు నిధుల తెలంగాణ. అర్థమైందా? ఈరోజు 420 గాన్లతో నిండిపోయిన తెలంగాణ. ఇక్కడ మేధావి 420 గాడే, పాలకులు 420 గాన్లే, ఆపోజిషన్ పార్టీలు 420 గాన్లే, మేధావులు 420 గాన్లే. మొత్తం లంగా లుచ్చ గవర్నమెంట్ నడుస్తుంది ఇవాళ తెలంగాణలో. అంటే ఇప్పుడు కమిటెడ్ ఎక్స్పెండిచర్ కు బడ్జెట్ ఆమోదించేది అసెంబ్లీ, ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారు అర్థమైతే అన్న. ఇవాళ నువ్వు మాట్లాడుతున్నా, ఇందాక అదే చెప్పిన. కమిటెడ్ ఎక్స్పెండిచర్ అనేది ప్రతి ఒక్క నోట్ల 1000 సార్లు రాయాలని చెప్పిన.
ఇవాళ పుస్తకం కొనుక్కొని చిన్నగున్నప్పుడు రాపిచ్చే చూడు ఎక్కాలు ఎక్కాలు ఈ అని ఒక పలక పట్టుకొని కమిటెడ్ ఎక్స్పెండిచర్ అని దిద్దాలే, ఆ పదంతోనే మాట్లాడాలి. ఈరోజు దీక్ష చేసేదా ఇవాళ టీ షర్ట్ ఒకటి పెట్టినా, ఇప్పుడు ఒక అన్న చేసి పంపిండు మన స్క్రీన్ మీద పెట్టిన, ఈ టీ షర్ట్ వేసుకొని పెట్టుకోవాలి మనం. ఇగో ఈ టీ షర్టు ఎక్కడి ధర్నా పోయినా ఏం చేసినా ఈ టీ షర్ట్లు మా బకాయిలు మాకు ఇవ్వాలని చెప్పాలి. అడ్వర్టైజ్మెంట్ రంగం వాళ్ళు కూడా మా పైసలు మాకు ఇవ్వాలి. ఫుట్పాత్ రంగం వాళ్ళు చేసే మా హక్కులు మాకు కాపాడాలని ఈరోజు ఇటువంటి టీ షర్ట్లు కొనుక్కొని మనం వేసుకొని మన హక్కులు సాధించే వరకు పోరాటం చేయాల్సిన అవసరం ఉందన్న. ఇప్పుడు రైట్ టు లీవ్ అనేది కాన్స్టిట్యూషనల్ హక్కు కదా మనకి ఇచ్చింది. ఈ రైట్ టు లీవ్ లేకుండా చేస్తుంది అసలు ప్రభుత్వం, నాకేం అర్థం అవుతుంది అన్న. అది రైట్ టు లివ్ అనేది పాతది. ఇప్పుడు మీరు రైట్ టు డై అని చెప్పి రాస్తుండే వీళ్ళు, ఈ షాడో ఈ దొంగ చోరుగాన్లు రైట్ టు డై, నువ్వు చావు అంతే. అరే అన్న, రూపాయి దాచిపెట్టుకొని ఒకడు సగటు మనిషి ఒక 100 గజాల ప్లాట్ కొనుక్కొని ఆ ప్లాట్కు పునాది తీసేటప్పుడు అందరినీ పిలుచుకుంటారు. పునాది వేసినాక రోజు పోయి చూసుకుంటాడు, గోడలు కట్టేటప్పుడు రోజు పోయి చూసుకుంటాడు, ఇటుకలు కట్టినాక రోజు అన్న ప్లాస్టింగ్ కాకముందే ఇళ్ళకి వెళ్ళిపోతాడు. ఎందుకు? కిరాయి మిగులుతుందని. అసొంటి ఇల్లు నువ్వు కూలగొట్టిన నువ్వు ఏ మనిషివిరా నువ్వు? ఏ మనిషివిరా నువ్వు? నీ అన్న ఇల్లు కూలగొడతారంటే పోయి స్టే తెచ్చుకొని ఆపుతారు 420 కానీ మీరు. అరే అలా కడుపు రగలదా అన్న? అరే ఇప్పుడు అదే ఇల్లు అన్న. ఇప్పుడు ఇవాళ నీవు బాబు ఘాట్ కాడ కానీ హైదరాబాద్కి ఇల్లు కూలిపోయిన వాళ్ళు కానీ వాళ్ళు ఇల్లు ఎట్లా కట్టుకున్నారు? 100 గజాలు 200 గజాలు కట్టకపోయి వాళ్ళు ఒక పనుని మేము వాళ్ళు నీళ్లు కొడితే మాకు నీళ్ళని పైసలు మిగులుతాయని, సిమెంట్ అందిస్తే సిమెంట్ పైసలు మిగులుతాయని ఇంటి లాదులు కూర్చొని కట్టుకున్న ఇల్లు వాళ్ళ కళ్ళు చూస్తున్నాగా వాళ్ళ ఇల్లు కూడా కొడుతున్నారు. 420 నా కొడుకులు ఇల్లు ఏమనాలి చెప్పాను? కడుపు రగలదానా? కడుపు అసలు నాకు ఎమ్మెల్యేలు వీళ్ళు బడ్జెట్ కేటాయించిన అమౌంట్ లో కమిటెడ్ ఎక్స్పెండిచర్ వాళ్ళు అసలు మీద మాట్లాడుతున్నారు. ఒక్క ఎమ్మెల్యే కూడా జస్ట్ ఆయన బీజేపీ కామ్రేడ్ ఎమ్మెల్యే కొంచెం మాట్లాడుతున్నారు. కమిటెడ్ ఎక్స్పెండిచర్ అనే పదం ఆయన కూడా తీస్తాడు. ఇప్పుడు తీయాలని అడుగుతా అన్న, దీక్ష కూర్చుంటా అన్నాడు కదా. ఫస్ట్ నుంచి కదా మార్చి 1 కూర్చుంటాడు. మనం కూడా పోతాం, నేను కూడా పోతా, అన్నకు దండేస్తా అన్న. ఒకటే మన గ్రూపులు లేదు, బొంగు లేదు. దాడి చేస్తే ఆయన ఇమ్మీడియట్గా రాష్ట్రపతికి చెప్పాలన్నా. గవర్నర్ చెప్పి రాష్ట్రపతికి చెప్పి వీన్ని ఇమ్మీడియట్గా ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేపియాలి. ఇక్కడ హ్యూమన్ రైట్స్ పోయినాయని. అసలు ఉద్యోగ సంఘ నాయకులు చూడండి, అసలు ఇంతవరకు రిటైర్ అయిన ఆయన లక్ష్మణ్ ఇంతవరకు మాట్లాడుతున్నాడు. అరే ఇక వాళ్ళది ఏముందన్న పాపం. మీరు చేసిన దాంట్లో మీరు మాట్లాడుతున్నారు 20% కూడా మీరు మాట్లాడుతున్నారు కదా అన్న. వాళ్ళు మాట్లాడితే పైసలు వచ్చేస్తాయి కేక్ వాక్ చేసుకుంటా. అదే కదా ఈ 420 గాంతో చేతులు కలిపి, ఈ లుచ్చగాంతో చేతులు కలిపి అన్న నువ్వు మీరేమని అనుకోండి, తెలంగాణ సమాజమా నేను ముఖ్యమంత్రిని ఇవే పదాలు వాడతా. నన్ను గౌరవించినప్పుడు, నా రైట్స్ నాకు ఇవ్వనప్పుడు, నీవు నేను చస్తుంటే చూస్తున్నప్పుడు, నాకు వైద్యం అందించినప్పుడు నేను ఇవే పదాలు వాడతా. అరే అన్న, ఇప్పుడు రాజ్యాంగం మారుస్తుండ్రు. టు ద పొలిటీషియన్స్, ఫర్ ద పొలిటీషియన్స్, బై ద పొలిటీషియన్స్. వాళ్ళ కోసమే. ఇక ఏది కూడా మన కోసం ఏది కూడా కాదు. సరే అన్న, నేను మళ్ళా రైట్. ఇది పరిస్థితి. అన్న మాట్లాడతారు, అప్పుడప్పుడు ఫోన్ చేస్తారు. ఈరోజు ఇన్ని కథలు ఇన్ని బతుకులు ఈరోజు ఆగం చేస్తూ రోడ్లపైన ఎక్కిస్తున్న పరిస్థితి. ఈరోజు ఖచ్చితంగా మలిదశ ఉద్యమం అనేది పెద్ద ఎత్తున జరగాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా పెద్ద పోరాటం జరగాల్సిన అవసరం ఉంది. ప్రతి ఒక్కరు రోడ్డు ఎక్కాల్సిన అవసరం ఉంది. 1,00,000 మంది ఇంకొక సెక్షన్లో 1,00,000 మందిని ఈరోజు అడ్వర్టైజ్మెంట్ రంగంలో 1,00,000 మంది కొట్టగొట్టి రేవంత్ బినామీ కంపెనీలకు మొత్తం వర్కులు తీసుకొని ఈరోజు వాళ్ళు బతుకుతున్నటువంటి పరిస్థితి. నెక్స్ట్ టర్మ్లో నేను రేపో ఎల్లుండి నెక్స్ట్ వీడియోలో అడ్వర్టైజ్మెంట్ రంగం సంబంధించిన పూర్తి వీడియోలతో వస్తా. గతంలో నేను పోయి ఎక్కడెక్కడ